అస్సలాముఅలైకుం అందరికీ. ముందుగా క్రియేటివ్ మాస్ వీడియో ఛానల్ వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు షరక్లోని ఒక తెలుగు హోటల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ అన్న మాటల్లో ఎన్నో బ్రాంచ్ ఇది ఎట్లా అని అన్నతో మాటలు తెలుసుకుందాం. అన్న, ఇది ఎన్నో బ్రాంచ్నా? రెండో బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ గ్రెయిన్లో ఉంది, ఇది రెండో బ్రాంచ్ అనమాట. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నువ్వునా? నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. శివ నాకు ఎప్పుడు నేను ఇలా ఉంటానని. ఒక్క జలాలన్న మాట కోసం వీళ్ళందరూ చాలా మంది తెలుగు వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్దలందరూ వచ్చారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కోవిడ్లో మన తెలుగు హోటల్ అయితే చాలా ఉన్నాయి, కానీ మొదటి హోటల్ పెట్టింది ఎవర్రా అంటే నరసింహన్న, అది కూడా కైతాన్లోనే. అన్న ఎలా అనిపిస్తుంది? చాలా థ్యాంక్స్. నాకు చాలా బాగా జరిగింది. అన్న కూడా ఫస్ట్ ఇప్పుడు సుకుల్ గ్రైన్లో ఫస్ట్ హోటల్ పెట్టినాడు. ఇది సుక్ షరక్లో సెకండ్ హోటల్ పెట్టినందుకు అతను ఒక హోటల్ ఓనర్గా ఒక ఓనర్గా కంగ్రాచులేషన్. ఇలాంటి హోటల్ మనం ఎన్నో పెట్టాలని, ముందుకు పోవాలని దేవుణ్ణి మరీ ప్రార్థిస్తున్నా. ముందుగా మీకు థ్యాంక్స్. సలహాలు ఖచ్చితంగా ఉంటాయి నీకు, మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది ఎప్పటికీ. ఇంకా ఇలాంటి హోటల్ ఎన్నో పెట్టి బాగా ఎదగాలని, దేవుణ్ణి మరీ అభివృద్ధిలోకి రావాలని మరీ దేవుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మీకు చెప్పాలి థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఒక హోటల్ ఎవరైనా ఇంకో హోటల్కి వచ్చారంటే ముందుగా మీకు చెప్పాలి థ్యాంక్స్ సార్. ఈ హోటల్ ఇంకో ముఖ్య అతిథి రావడం జరిగింది. ఆమె పేరు కళ్యాణి చొప్పల, కోవిడ్ కంట్రీ కన్వీనర్ NRICL. మేడం ఎలా అనిపిస్తుంది మేడం మీరు ఇక్కడ? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన యొక్క తెలుగు ప్రజలు ఇక్కడ అభివృద్ధి చెందడం అనేది చాలా గ్రేట్. సో ఈ హోటల్ చూస్తుంటే నాకు నిజంగా ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ తెలుగు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు పీపుల్. ఇటువంటి హోటల్స్, మంచి ఆహారాన్ని అందించేటువంటి హోటల్స్ ఇంకా మరి కువైట్ దేశం అంతా కూడా మన తెలుగు ప్రజలతో నిండిపోయి అందరితో అంటే ఈ హోటల్ అనేది ఏంటంటే అందరితో ఒక మంచి కమ్యూనికేషన్ అనేది కలుగుతుంది హోటల్స్ ద్వారా అని నేను చాలా గర్వపడుతున్నాను. మన తెలుగు ప్రజలు ఇక్కడ ఉండి ఇంత అభివృద్ధి అవ్వడం అనేది ఇది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నమస్తే అండి అందరికి. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. మరి అంగ ఈ తమ్ముడు వచ్చేసి హోటల్ శివ తమ్ముడు హోటల్ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ హోటల్ కాడికి వచ్చి మీరు టిఫిన్ తినొచ్చు, భోజనాలు చేయొచ్చు. బిర్యానీ, చికెన్ బిర్యానీ, చేప బిర్యానీ, అన్ని బిర్యానీలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు అందరూ, చెల్లెళ్ళు కూడా. మరి కోవిడ్లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ప్రతిరోజు ఇదే హోటల్ కాడికి వచ్చి ఈ తమ్ముడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అక్క. మరో ముఖ్యమైన గెస్ట్ అయితే ఉన్నారు. కోవిడ్లో ఏ బకాలా కానీ, ఏ అన్నం హోటల్ కానీ ఎడకన్నా సరే మనోడు వీడియో పెడతాడు, పోయి మనస్ఫూర్తిగా తిని మరీ పెడతాడు వీడియో. అన్న ఇలా రావడం ఎలా అనిపించింది అన్న? ఇది కూడా మందే కదా? ఎలా అనిపించిందంటే టేస్ట్ చూసిన తర్వాత మనం చెప్పాలి. దాని గురించి మనం ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు నేను అన్నగారు ఇంటికి వచ్చి డెలివరీ చేశారు బిర్యానీ. మసాలా నిజంగా బాగుంది. అన్న యొక్క ఎదుగుదల చూసి నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను. అన్న కోవిడ్లో పడ్డ కష్టం ఏదైతే ఉన్నదో హోటల్ గురించి. మాస్ ఇది సెకండ్ బ్రాంచ్ అనుకుంటున్నాను. తప్పకుండా ఈ యొక్క హోటల్కి వచ్చి మన అందరూ ఈ హోటల్కి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. శివ అడ్రస్ వచ్చేసి ఇక్కడ షరక్ లో అల్రాయ్ బిల్డింగ్ ఆపోజిట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ కోవిడ్ లో తెలుగు వాళ్ళకి సూపర్ చేస్తాడు. ఎవరే కష్టం వచ్చినా ముందుండే మనిషి మన అన్న జలకల మురళి అన్న. పిలువగానే వచ్చేందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వీడియోది మనందరి ప్రియమిత్రుడు, సోదర సమానులు శివ గారు ఒక అడుగు ముందుకేసి దేవుడి దీవెనలతో మనందరి ఆశీస్సులతో రెండవ బ్రాంచ్ కువైట్లోని షరక్ ప్రాంతంలో ఆల్రాయ్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో వెనుక భాగాన పార్కింగ్ చక్కగా ఉండదు. ఎంతమంది వచ్చినా కూడా పార్కింగ్కి ఇబ్బంది లేకుండా శివ అంటేనే కువైట్లో హోటల్ రంగంలో మంచి పేరున్నటువంటి రుచికరమైనటువంటి వంటకాలతో ఎంతో గౌరవపూర్వకంగా తెలుగువారిని ఆదరించేటువంటి వ్యక్తి, గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. చాలామందికి ఈ మధ్యకాలంలో తెలియచేమో కానీ గత కరోనా కాలంలో కూడా, కరోనాకు ముందు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో నాకు కూడా సహకరించినటువంటి మనసున్న తమ్ముడు శివ గారికి ఈ సందర్భంగా మనందరి తెలుగువారి తరపున
ఆయన హోటల్ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, మంచి రుచికరమైనటువంటి పరిశుభ్రతమైనటువంటి అతి తక్కువ ధరలకు, సరసమైన ధరలకు మంచి ఫుడ్ అందిస్తాడు. కాబట్టి శివ గారికి మనందరి తరపున, తెలుగువారందరి తరపున ఒకసారి చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అంతేకాకుండా గత మొదటి బ్రాంచ్ ఈ కరోనాకు ముందు కూడా ఆయన అబోలిపాల పెట్టున్నాడు. తర్వాత సూకుల్ గ్రెయిన్లో రెండవ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. చాలామందికి తెలియదు. ఆ రోజు కూడా ఓపెనింగ్గా అన్నగారు పిలిచడం జరిగింది. చాలా ఆనందదాయకరం. ఈరోజు నిజంగా అయితే చాలామంది రెండే అనుకుంటారు, కానీ ఇది 3వ బ్రాంచ్ శివ గారు ఓపెన్ చేయడం. శివ గారికి మనస్ఫూర్తిగా నా ఆశీస్సులతో పాటు ఆ దేవదేవుని ఆశీస్సులు, మన తెలుగువారందరూ ఆశీస్సులు ఉండాలని, ఆయన ఈ హోటల్ రంగంలో మరింత బ్రాంచీలు ఓపెన్ చేయాలని నేను ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివ అన్న తెలుగువారు అనే వ్యక్తి, ఇది మామూలుగా కువైట్లోని రాజధాని ప్రాంతం అంటే షరక్ కాబట్టి కువైట్ దేశానికి ఈ రాజధాని ప్రాంతంలో తెలుగువారు తక్కువ. అయినా కూడా ఏ తెలుగు వ్యక్తి వచ్చినా ఇక్కడికి నువ్వు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళ దగ్గర ₹1 ఉన్నా లేకున్నా తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినటువంటి శివాన్నకు, వాళ్ళ టీంకు, ముఖ్యంగా మా చెల్లెలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందువల్లంటే ఒక ఆడబిడ్డ వెనకలేంది ఆ కుటుంబం ముందుకు రాదు. ఆడబిడ్డ సపోర్ట్ ఉంటేనే ఆ కుటుంబం ముందుకు వస్తుంది, ఏ కుటుంబంలో అయినా. కాబట్టి మా చెల్లెమ్మ వెనకుండి ఇంత సహాయ సహకారాలు శివాను ముందుకు తోస్తూ వ్యాపార రంగంలో సహకరిస్తున్నటువంటి మా చెల్లెమ్మకు మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళీ రాయల్. జై హింద్, జై భారత్ మాతాకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు కోవిడ్లో మా లాంటి టిక్ టాకర్స్కి. ఆయనే గురువు, మెయిన్ గురువు ఆయన్ని ముద్దుగా మేము బాబాయ్ అని పిలుస్తాం. అన్న గిరిప్రసాద్ అన్న, బాబాయ్ అని పిలుస్తావు. మాలాంటి వాళ్ళందరికీ చాలా మంది ఇన్స్పిరేషన్ అనమాట. గత 15 ఏళ్ళుగా షార్ట్ ఫిల్ములు తీస్తా, చాలా రకాల అన్ని విషయాల్లో తోడ్పడుతూ చాలా మందికి సహాయం చేసిన వ్యక్తి. ఎలా అనిపిస్తుంది అన్న? నమస్తే. ముబారక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చాలా మంది వచ్చారు. సో శివ అంటే కొంచెం పర్సనల్గా అటాచ్మెంట్ ఎక్కువ నాకు. సో ఇది మన గ్రైన్లో మొన్న ఓపెన్ చేసిన హోటల్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది, రుచి అని చెప్పి. సో మరొక బ్రాంచ్ వచ్చి షర్క్లో. ఈ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే ఇది మన బెహబానీ ఈ అగ్రిమెంట్ చేస్తారు చూసారు, మన ఖాదిం వాళ్ళకు, షూన్ వాళ్ళకు అగ్రిమెంట్ చేసే బెహబానీ కాంప్లెక్స్కి వెనక వైపు వస్తుంది ఇది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో కాబట్టి ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేవాళ్ళు మరియు ఎక్కడి నుంచైనా వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చూడాలనుకునే వాళ్ళు ఇటువైపు వచ్చి మన రుచి రెస్టారెంట్ షర్క్ బ్రాంచ్లో మన తెలుగు వాళ్ళ హోటల్ చాలా తక్కువ అని చెప్పాలి. సో మొట్టమొదటిగా అంటే మన దృష్టికి వచ్చిన మొట్టమొదటి హోటల్ ఇది. సో కాబట్టి అందరిలాగా అంటే మిగతా చోట్ల ఎలా ఆదరిస్తున్నారు అలాగే రుచి రెస్టారెంట్ని బ్రాంచ్ 2ని ఏదో చపాతీ కీమా అనే రెస్టారెంట్ పేరుతో ఉన్నది ఈ రెస్టారెంట్. సో మన తెలుగు వాళ్ళ రుచుల కంటే ఈ మటన్ పలావ్ అని ఇలాంటి మంచి రుచికరంగా ఉండడంలో వీళ్ళు బాగా మంచి సిద్ధాస్తులు అనమాట. సో కాబట్టి ఒకసారి షర్క్ ప్రాంతంలోకి ఎవరైనా ఇటు వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అయిన రుచి రెస్టారెంట్ 2ని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు, సోషల్ మీడియా స్టార్ అనమాట. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతమందిని ఇక్కడ జనాలు చూడడం ఫస్ట్ టైం. చాలా హోటల్ ఓపెనింగ్స్ వెళ్ళాము, కానీ ఇంతమంది జనాలు రావడము బహుశా తొక్కిసలాట జరిగేటట్టున్నది. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫుడ్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తొందరగా ప్రారంభించేసి వాళ్ళకు కూడా మనం టేస్ట్ చూసేసి మళ్ళీ 10 మందికి చెప్తారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ నాకు గురువు మా అన్నగారు, నేను ఒక్కసారి పిలిచేందుకే వచ్చేసినాడు. రేవంత్ అన్న, ఉన్నండోళ్ళి గల్ఫ్ కురాడ్ యూట్యూబ్ ఛానల్ అధినేత. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతము హోటల్ తరపు నుంచి. మన శివ అన్న ఇలాగే ఇంకా మంచి పెద్ద బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన హోటల్ ఓనర్ శివ అన్న బెస్ట్ ఫ్రెండ్, రైట్ హ్యాండ్. ఈయన వల్ల ఈయన 2వ సమస్య ఏంటంట.
ఈయనే మాస్టర్ మొత్తం ఈయనే. ఇక ఎలా అనిపిస్తుంది అన్న రెండో హోటల్ పెట్టడానికి? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. కేవలం నీ వల్లే అంటున్నారు అందరూ. ఆ హోటల్ కొబ్బరికాయ కొట్టింది నువ్వే, మళ్ళీ దీన్ని కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకో బ్రాంచ్ కూడా ఇన్షాల్లా ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను హోటల్ వచ్చినప్పుడు డిస్కౌంట్. ఓకే కొత్తగా హోటల్ రెండో హోటల్ ఓపెన్ చేశాడు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? మీకు ఎలా ఉంది? మా బామర్ది వాటర్లో రెండో బ్రాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలా హోటల్ పెట్టడానికి పిల్లర్స్ గా మీరే నిలబడ్డారని బయట టాక్, నిజమేనా? అది నేను చెప్పకూడదు, శివ చెప్పాలా? అన్నా చిన్న నువ్వు నిన్న ఒక చిన్న వీడియో పెట్టావన్నా, దీని గురించి ఒక చిన్న టాక్, దాని గురించి 2 మాటలు చెప్పన్నా. గ్రైన్ కసూర్లోనే నాకు స్టాఫ్ ఉంటారు, ఒక 20 మంది మెంబర్స్ ఉంటారు అనమాట. కరెక్ట్గా మధ్యాహ్నం భోజనం టైంకి అక్కడికి వెళ్తాను. ఏ హోటల్ బాగుంటుందా అనగానే జలాలు ఒక వీడియో పెట్టాడు, గ్రైన్లో మంచి హోటల్ ఓపెన్ చేస్తున్నాం చూడండి అని. సరే నేను మామూలుగా శివ నాకు ఎప్పటి నుంచో తెలుసు, సరే వెళ్ళి జస్ట్ లోపలికి వెళ్ళి భోజనం చేశాను. చేపల కూర, వైట్ రైస్ తిన్నాను ఒకరోజు, తర్వాత ఒకరోజు బిర్యానీ తిన్నాను. ప్రాపర్గా నాకు ఫుడ్ అంతా నచ్చేసింది. రుచి రెస్టారెంట్కి వీరాభిమాని అయిపోయాను. అందుకే ఎప్పుడు వెళ్ళినా నేను కంపల్సరీగా నువ్వు కూడా చాలాసార్లు చూసావు, పార్సల్ పట్టుకుని వెళ్ళిపోయేవాడిని టైం లేకపోయినా సరే. నాకు అందుకే రుచి అంటే నాకు అంత ఇష్టం. మీరు కూడా టేస్ట్ చేయండి, నచ్చుతుంది. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but I'll see it through. Dangerous times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు మన హోటల్కి మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఫిలిప్ గారు వచ్చారు. సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ రావడం? వచ్చారో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి పెద్దలందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం చేస్తున్నారు సార్. మరి అలాగే చాలామంది మన యువకులందరూ వచ్చారు సార్, పెద్దలందరూ వచ్చారు. మరి అయితే ఇంతకుముందు కూడా ఇదే రుచి అక్కడ మరి రుచి ఉన్నది గ్రైన్లో ఉండి సార్. ఇప్పుడు రుచి 2 అన్నమాట ఇది. ఇక్కడ మన మురగాపులు ఓపెన్ చేశారు సార్. మరి మీరు అందరూ కూడా మన తెలుగు వారు అందరూ కూడా వచ్చి మరి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మీ వంతు సహకారం అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. షరక్ అంటే షరక్ అనమాట. షరక్ సార్. షరక్ ఏంటంటే సార్ ఇది మన బహుబాని బిల్డింగ్ ఇది ఒకటి సార్. సూక్ ఇది మన ముందు అల్రాయ్ చాలా మంది తెలిసారు. సిటీలో అల్రాయ్ అంటే అందరికీ తెలిసింది అనమాట. సిటీలో అల్రాయ్ ముందు సిగ్నల్ ఉంటుంది సార్. ఆ సిగ్నల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది అనమాట. పార్కింగ్ కూడా చాలా విశాలమైన పార్కింగ్ ఉంది. మీరు ఎవరు కూడా బాధపడదు. అది చాలా హోటల్ కాడ పార్కింగ్ పెట్టుకుని మనం తింటున్నప్పుడు కంగారు వచ్చేస్తారు అనమాట. అటువంటి ప్రాబ్లం పడక్కలేదు. ఇక్కడ పార్కింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత రుచికరమైన వంటలు కూడా మరి చేస్తారు, చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఆల్రెడీ ఒకటి సుగుల్ గ్రైన్లు ఓపెన్ చేశారు. మరి రెండోది కూడా ఇక్కడ ఓపెన్ చేశారు సార్. మరి మన సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే మీరు కూడా మన తెలుగు వారందరూ కూడా తెలియజేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సెలవుకి వచ్చినా లేకపోతే మన ఇంటి దగ్గర నుంచి మీకు ఏదైనా ఆర్డర్ కావాలన్నా, ఏదైనా మీకు పెళ్ళిళ్ళకి, పుట్టినరోజుకి, ఏదైనా కార్యక్రమాలు కూడా మీరు ఏదైనా 10 మంది 15 మందికి తయారు చేసి పంపించమన్నా కూడా పంపిస్తారు సార్. మరి అందరూ కూడా మరి ఈ యొక్క రెండో బ్రాంచ్ని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే మరి పెద్దల కొరకు కూడా మీరు కూడా
మరి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి సార్, వ్యాపార అభివృద్ధి కోసం జరగాలని చెప్పేసి. అలాగే మరి మన సిటీ వచ్చేళ్ళు అందరూ కూడా చాలామంది మీకు తెలియంది ఇంకా సార్, మరి చాలామంది టైంకి రాకలేక ఇంటికాడ మరి సరిగ్గా లేక లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి కాబట్టి మనం ఎక్కడో చోట రుచికరమైన వంట భోజనం తినాలని ఆశపడతాం కాబట్టి మరి ఆ వారాన్ని మీరు వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క రుచికరమైన వంట చేసి మరి ఈ యొక్క హోటల్ని మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి, మరి అలాగే మా యొక్క గల్ఫ్ గృహ కార్మికులు హెల్పింగ్ హ్యాండ్ ద్వారా మమ్మల్ని ఆహ్వానించారు సార్. మీ వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాం సార్. అలాగే మా మాస్ మస్తాన్ కూడా మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. మరి వారికి కూడా టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచ్చు. మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను సార్. ముఖ్యంగా మీ అందరికీ థ్యాంక్స్. మీ అమూల్యమైన సమయాన్ని పక్కన పెట్టి మీ గ్రూప్ అందరికీ థ్యాంక్స్. మీ గ్రూప్ అందరికీ థ్యాంక్స్ అని వచ్చింది తమ్ముడు తెలుసా? ఓకే. అన్నా నేను ఫస్ట్ ఏమన్నా యాంకరింగ్ పట్టుకోవడం మొత్తానన్న మైక్ ఇచ్చినాడు. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. దేంట్లో అయినా సరే, మలయాళంలో అయినా సరే, అన్నాడా పొన్నాడా.